భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రణభేరి నిరసన దీక్ష నిర్వహించారు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత, రోగులకు సరైన వైద్య సేవలు అందకపోవడం, అత్యవసర సౌకర్యాల వంటి అంశాలపై పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఆస్పత్రిలో వైద్య సిబ్బంది కొరత, ఇతర సమస్యలపై పలు నివేదికలు వెలువడిన నేపథ్యంలో ఈ నిరసన చేపట్టినట్లు నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మానే రామకృష్ణ మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఆరోగ్య వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. 4 రాష్ట్రాల సరిహద్దు ప్రాంత ప్రజలకు సేవలందించే భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం ఏరియా హాస్పిటల్ యొక్క సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ రణబేరి నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క హాస్పిటల్ 220 పడకల ఆసుపత్రిగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అభివృద్ధిలో కార్యక్రమంగా ఈ యొక్క హాస్పిటల్ని ఆధునీకరించి వైద్య సిబ్బందిని కావచ్చు, వైద్యులు కావచ్చు, అట్లనే మందులు కావచ్చు ఇబ్బంది కలుగుకుంటా ఆనాడు 10 సంవత్సరాల పాటు నిర్వీర్యంగా ఎక్కడ ఇబ్బంది కలుగుకుంటే ఈ హాస్పిటల్ని ఆధునీకరించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ 2.5 సంవత్సరాల కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత పూర్తిగా ఈ హాస్పిటల్ని వదిలిపెట్టారు, గాలికి వదిలిపెట్టారు. ఎక్కడేసిన గొంగడు అక్కడే. వైద్యులు లేరు, డాక్టర్లు లేరు, సిబ్బంది లేరు, మందులు లేవు, సకాలంలో మందులు లేవు. మరి ఇక్కడ ఉన్నటువంటి రోగులు ఇక్కడ ఈ ఏరియా హాస్పిటల్కి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, అట్లనే ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, అట్లనే ఒరిస్సా కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రోగులు ఈ హాస్పిటల్కి ప్రధానంగా వస్తూ ఉంటారు. పేషెంట్స్ కనీసం హైదరాబాద్ కాదు, వరంగల్ కాదు, అక్కడ వెళ్ళరు. అంతమంది కంటే గొప్పగా ఈ ఏరియా హాస్పిటల్లో రోగులు చాలా విపరీతమైనటువంటి హాస్పిటల్ని 2.5 సంవత్సరాల పాటు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఈ యొక్క నిరసన కార్యక్రమం ప్రధానంగా భద్రాచలం ఏరియా హాస్పిటల్లో దాదాపు 65 మంది వైద్యాధికారులు ఉండాల్సిన హాస్పిటల్ 22 మందితో నడిపిస్తున్నారు. ఆ 22 మందిలో కూడా 18 మంది డాక్టర్లు డిప్యుటేషన్ పై వచ్చి ముక్కుమడిగా వచ్చి వెళ్తా ఉన్నారు. 4 డాక్టర్లు మాత్రమే ఉన్నారు. సర్జన్ డాక్టర్ లేరు, డెంటల్ డాక్టర్ లేరు, అట్లనే ఆర్థోపిడ్ డాక్టర్ లేరు, అట్లనే ఎండి డాక్టర్ లేరు, టెక్నీషియన్ సంబంధం లేదు. ఇక ప్రధానంగా అంబులెన్స్ 2 అంబులెన్స్ ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్కి పూర్తిగా కుంటుపడిపోయి మూలన పడేశారు. అదే గత సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఒక ప్రధాన వక్త, ఒక మంచి వ్యక్తి ఈ హాస్పిటల్కి 70 లక్షల రూపాయలు కంటి వైద్యం కోసం డొనేషన్ ఇచ్చినటువంటి ఒక మహత్వ వ్యక్తి. ఆ యొక్క వ్యక్తి ఇవాళ 70 లక్షలు ఇస్తే ఆ కంటికి సంబంధించిన డాక్టర్ లేరు, లేకపోతే దానికి సంబంధించిన పరికరం లేదు, అది పాడైపోతే కనీసం 20,000 రూపాయల నుండి పెట్టుబడి పెట్టకుండా దాన్ని నిర్వీర్యం చేసి మూలపడేశారు. ఇదా ఎమ్మెల్యే వెంకట్రావు ఈ యొక్క చైర్మన్ అభివృద్ధి ఇదేనా అన్నట్టు మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకు మీకు కనబడటం లేదు? ఇన్ని ప్రజా సమస్యలు గాలికి వదిలేసి మీ యొక్క అవసరాల కోసం, మీ యొక్క అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్నటువంటి ఇసుక దోపిడీ, మీ యొక్క అనుచరులు మీరు అందరు కలిసి ఈ ప్రాంత ఖనిజ సంపదను దోచుకోవటానిక మీరు అధికారానికి వచ్చింది, అధికార పార్టీ చేరారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే ఈ యొక్క ఏరియా హాస్పిటల్ సమస్యలు పరిష్కరించిన ఎడల దశల వారీ ఆందోళన కార్యక్రమం చేపడతాం. మిమ్మల్ని ఎక్కడ కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటామని చెప్పేసి ప్రజల పక్షాన్ని నిరంతరం ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ.